స్నాతో నాంగాని, నాంగం అంటే కాదు, నా అంగాని అర్థం అండి. నాంగం అనేది కాదు, నా అంగాని నిర్మార్జేత్. నిర్మార్జం అంటే తుడవడం అని అర్థం అండి. నిర్మార్జేత్ స్నాన సాఠ్య. సాఠి అంటే ఇక్కడ దుప్పటి వస్త్రం అని అర్థం అండి. దుప్పటి వస్త్రం, దుప్పటి అనేది ఉంది, ఈ సందర్భంలో వస్త్రం అని చెప్పుకుందాం. స్నాన సాఠ్య అంటే మనం స్నానం చేసినటువంటి స్నాతో నంగా స్నాన సాఠ్య అంటే మామూలుగా స్నానం చేసేటప్పుడు చిన్న టవల్ చుట్టుకొని చేస్తుంటారు. ఇంతకుముందే చూసిన అంటే పూర్తిగా నగ్నంగా స్నానం చేయకూడదని చెప్పాం. కాబట్టి ఆ విధంగా ఒక గుడ్డను చుట్టుకొని స్నానం చేశారు అనుకోండి ఉదాహరణకి. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని పిండేసి దాంతోనే తుడుచుకుంటూ ఉంటారు శరీరాన్ని. అది తప్పన్నమాట. అందుకని ఇక చెప్తున్నారు స్నాన సాఠ్య అంటే ఏ వస్త్రం అయితే స్నానం చేయడానికి ఉపయోగించారో ఆ వస్త్రంతోనే ఒళ్ళు తుడుచుకోవడం తప్పండి. మరి ఈ మంచి వస్త్రంతో తుడుచుకోవాలి. నా పాడిన అదేవిధంగా చేతితో కానీ శరీరాన్ని తుడుచుకోవాలి. కొంతమంది అలా చేతితో తుడుచుకునేస్తారన్నమాట. నచ నచ నిర్ధూతయే కేశాన్. కేశం అంటే ఏమిటి? జుట్టు. నిర్ధూతం అంటే ఏమిటి? దులుపుకోవడం. జుట్టు దులుపుకోరాదు. నచ నిర్ధూతయే కేశాన్ నచ అమేనైవచ ఉత్తిత. నిలబడి నా ఆచమేత్ నైవ చ ఉత్థిత. నా ఆచమేత్ నైవ ఉచ్చ ఉత్థిత అంటే నిలబడి ఎప్పుడు ఆచమనం చేయరాదండి, కూర్చొని చేయాలి. ఆచమనం చేసేటప్పుడు నిలబడి చేయకూడదు. అంతేకాదు పాదేన పాదేన నా ఆక్రమేత్ పాదం. అదే అనమాట. పాదేన నాక్రమేత్ పాదం కాదు, పాదేన నా ఆక్రమేత్. నా అంటే కూడదు అని అర్థం. ఏమిటి? ఒక పాదంలో మరొక దాన్ని తొక్కరాదు. పాదేన నా ఆక్రమేత్ పాదం నా పూజ్య అభిముఖం నయేత్. అంతేకాదు పూజ్యులకు ఎదురుగా కాలు చాపరాదు. పూజ్యులకు ఎదురుగా కాలు చాపరాదు. నా పూజ్య అభిముఖం నయేత్. నయేత్ అని తీసుకుపోవడం. అంటే కొంతమంది కూర్చో ఉంటారు ఎదురుగా. పాపం మా పెద్ద ఆయన ఎవరో కూర్చో ఉంటారు. పెద్ద ఆయన అంటే అన్ని విషయాల్లో, వయసులో కానీ విద్వత్తులో కానీ. కానీ వీళ్ళు నేరుగా పోయి ఆ గోడకి ఇలా ఉండి సపోర్ట్గా ఉండి కాళ్ళు రెండు చాచి ఆయనకి ఎదురుగా పెట్టుకుంటారు. చూడండి, అంటే ఇవన్నీ కూడా మనకి తెలియవలసిన, మనకే కాదండి, మన పిల్లలకు కూడా చెప్పవలసిన విషయాలు అనమాట. తొక్కరాదు, పూజ్యులకు ఎదురుగా కాలు చాపరాదు, అవినయంతో గురువు గారు ఎదురుగుండా ఉన్నత ఆసనంపై కూర్చోరాదు. నా ఉచ్చాసనం గురోర్ అగ్రే భజేత అవినయాన్విత. అవినయ అన్విత. అన్విత అంటే కూడినవాడని. దేనితో? ఆ వినయ అన్విత అంటే వినయం లేనటువంటి వాడు, అవినయంతో ఉన్నటువంటి వాడు. ఆ విధంగా నా ఉచ్చాసనం గురోహ అగ్రే. ఉచ్చ ఆసనం అంటే ఎత్తైనటువంటి ఆసనం. గురువు గారి కింద కూర్చో ఉంటారు, వీళ్ళు మాత్రం పైన కూర్చో ఉంటారు. నా ఉచ్చాసనం గురోహ అగ్రే భజేత అవినయ అన్విత. అవినయంతో గురువు గారు ఎదురుగుండా ఉన్నత ఆసనం కూర్చోరాదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట, మనం తెలుసుకోవాల్సిన విషయాలు. కాబట్టి స్నానం చేసిన పిదప, స్నానం చేసినప్పుడు ఉపయోగించుకున్న తువ్వాలతో కానీ చేతితో కానీ తన శరీర భాగాలు నలపకూడదు. గురువు గారికి ముందు కాలుపై కాలు వేసుకొని కూర్చోదగదు. వినయంగా నిలిచి ఉండాలి. స్నానానంతరము తల వెంట్రుకను జాడించకూడదు. నిలబడి ఆచరణము చేయరాదు. కూర్చున్నాకనే మంచినీళ్ళు తాగాలి. కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం వీరాసనము. తరువాత అపసవ్యం చ నగచ్చేత్. అపసవ్యం నగచ్చేచ్చ దేవ ఆగర చతుష్పదాన్ మాంగళ్య పూజ్యాంచ తథా విపరీతాన్ న దక్షిణం. దేవాలయం 4 దారుల కూడలి. వీటిని అపసవ్యం అంటే ఏమిటండి? ప్రదక్షిణము కుడి చేతి వైపు, విపరీత అంటే మంగళకరములు కానివి ప్రదక్షిణము చేయకూడదు. ఇక్కడ దేవాలయము 4 బాటలు కలిసే కూడళ్లకు కుడివైపుగా వెళ్ళకూడదు. అంటే అప్రదక్షిణంగా వెళ్ళకూడదు అనమాట, అపసవ్యంగా వెళ్ళకూడదు. దేవాలయము 4 దారుల కూడలి. వీటిని అపసవ్యంగా చుట్టి నడవరాదు. మంగళ ద్రవ్యాలు పూజ్యులు వీటికి అప్రదక్షిణంగా నడవరాదు. మాంగళ్య పూజ్యాంచత విపరీతాన్ దక్షిణం. కాబట్టి మంగళ ద్రవ్యాలు పూజ్యులు వీటికి అప్రదక్షిణంగా నడవరాదు. కాబట్టి దేవాలయాలు 4 బాటలు కలిసి కూడలకు కుడివైపుగా వెళ్ళకూడదు. సవ్యం అంటే ఎడమండి, అపసవ్యం అంటే ఏమిటి? కుడి అనగా ప్రదక్షిణంగా గుండ్రముగా చుట్టూ తిరిగిపోవాలి అనే అర్థం అన్నమాట.
అట్లాగే మంగళకరమైన వాటిని అంటే నిర్మాణాలు, చెట్లు, చేమలు, తులసి చెట్టు, పూజ్యులైన పెద్దలకును పెడగా వెళ్ళకూడదు. ఇందుకు విరుద్ధంగా ఉండే వారికి ఏమవుతుంది, సమభావన సహనం లేని వారికి అనుకూలంగా ప్రవర్తించరాదు. ఆ తర్వాత ఇంకా కూడా ఇదే విషయాన్ని ఇంకా అనేక విషయాలు చెప్తున్నారు. ఏమిటి? శ్లేష్మ సింహాని శ్లేష్మారి అపసవ్యం నగచ్చేత్. శ్లేష్మ సింహాని ఉత్సర్గో నా అన్నకాలే ప్రశస్యతే. నా అన్నకాలే నా అన్నకాలే ప్రశస్యతే. బలిమంగళ జప్యాదు నా హోమే నా మహాజనే. ఇంకోటి, కొంతమంది తింటుంటారు, అన్నం తింటూ ఉంటారండి, అన్నం తింటూ ఉంటారు, కానీ పక్కన ఉండే వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళు చేసేటువంటి కొన్ని చేష్టలు ఎలా ఉంటుందంటే మనం భోంచేయబుద్ధి అవుతుంది అన్నం తినే సమయంలో. అదేవిధంగా బలి వేసే వేళలో శ్లేష్మ సింఘానిక ఉత్సర్గో నా అన్నకాలే ప్రశస్యతే. అన్నకాలే అంటే భోంచేసేటప్పుడు, ప్రశస్యతే అంటే చేయకూడదు. మనం చేసేటప్పుడు ఎక్కడ ఇంకా కూడా బలి మంగళ జప్యాదౌ, బలి మంగళ జప్యాదౌ అంటే బలి వేసే వేళలో, మంగళ అంటే శుభకార్యాలలో, జప ఆదౌ అంటే జపం ఉన్నవి చేసేటప్పుడు, హోమ సమయాల్లో, మహాపురుష సమక్షంలో కాండ్రించి చీదరాదు, తుమ్మరాదు, హుమ్మి వేయరాదు. శ్లేష్మ సింగానిక ఉత్సర్గో అంటే చీదరాదు, తుమ్మరాదు, ఉమ్మి వేయ. ఉత్సర్గం అంటే విడవడం అని అర్థం అండి. అంటే మామూలుగా మనం ఉమ్మి వేయరా, చీదరాదు అంటే ఉమ్మి వేయరాదంటే చూ అని ఉమ్ముతుంటారు. అంటే కొంతమంది చూసా అంటే భోజనం చేసేది ఇవన్నీ చెప్పకూడదు మనం, కానీ జరిగే విషయాలండి. కొంతమంది భోజనం చేసేటప్పుడు ఏదో నమిలారనుకోండి, దాన్ని అలా చేతులను పక్కన పెడుతుంటారు. చాలా అంటే విపరీతంగా ప్రవర్తిస్తుంటారు అనమాట. అందులో ఎదురుగా ఇంతమంది ఉంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళకి దాంతో సంబంధం లేదండి. ఒకవేళ ఏదైనా వాళ్ళకి అసౌకర్యం వచ్చింది అనుకోండి, దాని ఎదురు వాళ్ళ గురించి ఆలోచించరు అనమాట. అలాగే కాండ్రించి చీదడం ఇవన్నీ చేయకూడదు ఇక్కడ మహాపురుష సమక్షంలో. అంతేకాదు యోషితో నా అవమన్యేత. ఇంకా కొన్ని దీంట్లో అంటే కొన్ని పుస్తకాలలో రెండు శ్లోకాలు కొంచెం ఎక్కువ ఉందండి. ఇంకా 2 శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి మనకి ఇప్పుడు నేను చదివే పుస్తకాల్లో కంటే కూడా. అవి ఏమిటంటే సోమ అగ్ని అర్క అంబు వాయూనాం పూజ్యానచ్చ సన్ముఖం కుర్యాస్తీవన విన్మూత్ర సముత్సర్గంచ పండిత తిష్టన్న మూత్రయే తద్వత్ పంథానం నా అవమూత్రయేత్ శ్లేష్మ విన్మూత్ర రక్తాన్ని సర్వదైవ నలజ్జయే లంఘయేత్. సర్వదైవ లంఘయేత్ అంటే ఇంకా 2 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే, పండితులైన వాడు సింగానకం అంటే అనగా కఠినమైన శ్లేష్మము, చెమట, చిమిడి, తుమ్ము అని కొందరు అంటున్నారు. మహాజన అంటే జనము చాలా మంది ఎదుట ఉండగా, పండితులైన వాడు చంద్రుడు, అగ్ని, సూర్యుడు, నీళ్లు, అగ్ని మరియు పూజ్యులకు ఎదురుగా ఉమ్మి వేయటం, మలమూత్రములకు వదలటం చేయకూడదు. ఇది కూడా చెప్పబడింది అనమాట. పండితులైన వాడు చంద్రుడు, అగ్ని, సూర్యుడు, నీళ్లు, అగ్ని మరియు పూజ్యులకు ఎదురుగా ఉమ్మి వేయటం, మలమూత్రం వదలటం వలన చేయకూడదు. నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు. అట్లే నలుగురు నడిచే బాటలో మూత్రించరాదు. శ్లేష్మము, మలము, మూత్రము, రక్తము దాటుకుంటూ పోరాదు, దూరంగానే వెళ్ళాలి. అన్నం తింటున్న కాలంలో శ్లేష్మము, చిమిడిని వదలము మెచ్చదైనది కాదు అని చెప్పి, ఇట్లే బలిపెట్టినప్పుడు, మంగళ కార్యాలప్పుడు కూడా, జపం చేయనప్పుడు మరియు హోమం చేయనప్పుడు, చాలా మంది ఒక చోట గుమికూడి ఉన్నప్పుడు కూడా క్షుతం అంటే తుమ్ము అని అర్థమైనప్పుడు ఇదిపై విషయాలన్నింటిలోనూ తగనిదే అవుతుంది అనమాట. కాబట్టి ఒక 2 శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. అవే ఇవి. చంద్రుడు, అగ్ని వీటికి ఎదురుగా ఉమ్మి వేయట, మలమూత్రం వదులుట చేయకూడదు అని చెప్పి. యోషితో నవమన్యేత. ఇంకా ఏం చెప్పారు? యోషిత నా అవమన్యేత నచ ఆసాం విశ్వసేద్ బుధ నచైవ ఆర్షవేత్తాసు నా ధిక్ కుర్యాత్ కదాచన. నా ధిక్ కుర్యాత్. ధిక్ అంటే ధిక్కరించడం అని అర్థం. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రాజ్ఞుడైన వాడు ఆడవారిని అవమానించరాదు. యోషితో నా అవమన్యేత. యోషిత అంటే స్త్రీలు అని అర్థం. ప్రాజ్ఞుడైనటువంటి బుధ అంటే ప్రాజ్ఞుడైనటువంటి వాడు. ఆడవారిని అవమానించరాదు. నా అవమన్యేత నచ ఆసాం విశ్వతేర్ బుధ. అంతేకాదు అంత మాత్రమే వారిని నమ్మనూకూడదు. నచ ఆసాం విశ్వతేర్ బుధ అంటే స్త్రీలను ఎక్కువగా నమ్మకూడదు, ముంచేస్తారు. అంటే అందరూ కాదండి,
మళ్ళీ మీరు తప్పుగా అనుకోకూడదు. కానీ ఎందరో ఉన్నారు అట్లా, వారి బారిన పడి సర్వనాశనం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా పురుషుల బారిన పడి స్త్రీలు కూడా పాపం జీవితాలు అస్తవ్యస్త అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పరస్పరం ఎక్కువ నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నాడు ఇక్కడ. అంత మాత్రం చేత వారిని నమ్మనూ కూడదంట. బాగునే ఆడవారిని అవమానించరాదు, అది వేరే విషయం. కానీ ఈ రెండు కూడా చూడండి, ఈ రోజుల్లో ఈ రెండు కూడా జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలను అవమానించినటువంటి రోజు లేదు. అదేవిధంగా స్త్రీలను కూడా ఎక్కువ నమ్మించి మోసగించేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. రెండు రకాలు అన్నమాట. కాబట్టి వారిపై అసూయ కూడా పనికిరాదు. నచైవ ఈర్ష్యా భవేత్ తాసు. తాసు అంటే వారి ఎడల. నచ భవేత్ ఈర్ష్యా, సారీ నచైవ ఈర్ష్యా భవేత్ తాసు. వారితో ఈర్ష్య కూడా ఉండకూడదు. నా ధిక్కుర్యాత్ కదాచన. వీరిని ఎన్నడూ ధిక్కరించకూడదు. చాలా కష్టమైన అనేది ఇవన్నీ కూడా. ధిక్కరించకూడదు, అసూయ పడకూడదు, అదేవిధంగా ఎక్కువ నమ్మకూడదు, వారిని అవమానించకూడదు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ఉండాలి పురుషుడు స్త్రీల ఎడలన్నమాట. అటు వాళ్ళని ఎక్కువ అసంతృప్తికి గురి చేయకూడదు, అందుకని పూర్తిగా నమ్మకూడదు, నమ్మనట్లుగా ఉండకూడదు. ఏదైనా చెప్పారనుకోండి నమ్మాలి, కానీ పూర్తిగా నమ్మకూడదు. ఎంత క్లిష్టమైన అంటే ఇదేదో చెప్తారు చూడండి, దేనిపైన నడక అని చెప్పి, అలా టైట్ రోప్ వాక్ అంటారు ఇంగ్లీష్లో. టైట్ రోప్ వాక్ అన్నమాట. అలాంటిది అన్నమాట ఇలా ఈ విషయాల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలుపుతున్నారు. స్త్రీలను అవమానించకూడదు, బుద్ధిమంతుడు వారిని నమ్మరాదు, వారి ఎందు ఓర్మి లేనివాడు కారాదు, వాళ్ళని ధిక్కరించకూడదు, వారికి అధికారము పెత్తనము ఇవ్వకూడదు. వారికి అధికారం పెత్తనం కూడదు. కానీ ఈ రోజుల్లో నాకు ఒకటే బాధ వేస్తుంది. బాధ అంటే పాపం స్త్రీలు ఇల్లును అంటే అటు ఉద్యోగం చేసే స్త్రీలు కానీ, మామూలు ఇంటి పట్టున ఉండి ఇల్లు చక్కదిద్దుకునే స్త్రీలు కానీ, గృహిణి కానీ అన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకని పురుషుడు ఉద్యోగానికి పోయి ఏదో పాపం వచ్చి అలసిపోయి వస్తాడు కదా అని చెప్పి అందులో పొద్దున 10 గంటలకో 9కో పోతే మళ్ళీ సాయంత్రం ఈ మధ్యలో ఆయనకి సమయం దొరకదు ఏ చేయన్నా. ఒక ఆఫీస్ పని తప్ప వేరేది దొరకదు. అందువల్ల వీళ్ళు చేస్తూ ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, అన్ని తలెత్తుకొని అన్నీ చేస్తారు పాపం. పిల్లలు స్కూల్లో దింపడం, స్కూల్ నుంచి అడ్మిషన్ అంటే వీళ్ళే పోవడం, పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే వీళ్ళే పోతుంటారు. తల్లులే ఎక్కువ కనబడతారు అక్కడ, పురుషులే కనబడరు ఎక్కువగా, వీళ్ళే పోతుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ చివరికి దగ్గర బంధువులు అంటుంటారు వాళ్ళ ఇంట్లో అంతా ఆడపెత్తనం అండి అంటారు. ఈ మధ్య ఎక్కడో చూశాను పాపం, ఒక ఆమె పెట్టుకునేది స్టేటస్లో కూడా, వాళ్ళ ఇంట్లో అంతా ఆడపెత్తనం అండి అంటారు. ఆడపెత్తనం కాదు, ఇక్కడ బాధ్యత తీసుకున్నారు కాబట్టి పెత్తనం అనమాట. బాధ్యత లేదు పురుషుడు నేను చేసుకుంటానులే అంటే తీసుకోరు. కాబట్టి అన్నీ చేసి కూడా అపవాదులు పాలు అవుతుంటారు కొంతమంది. కాబట్టి ఇక్కడ అందుకనే ఆడవారిని అవమానించరాదు, అంత మాత్రం చేత వారిని నమ్మనూకూడదు. కాబట్టి ఇక్కడ పెత్తనం ఇవ్వకూడదు, వారికి అధికారము పెత్తనం ఇవ్వకూడదు అని వ్యాఖ్యానం చెప్పారనమాట. అది నాకు ఎందుకు ఆ వ్యాఖ్యానం సరిగా అనిపించలేదు. అధికారం ఇవ్వకూడదు అని లేదు, ఇవ్వాలి. వాళ్ళకి అధికారం ఇవ్వకపోతే మనం ఎక్కడ చూసుకోగలుగుతాం అన్ని. అందులో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చేస్తారండి మనకంటే పురుషుల కంటే కూడా. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మనం కాస్త సిగ్గుపడుతూ ఉంటాం. ఏదైనా తక్కువ అడగాలన్నా, లేదు ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే కొన్ని సిగ్గుపడుతూ ఉంటాం, ఆలస్యం చేస్తూ ఉంటాం. వారు అలా కాదు. ఒక నిర్ణయం మనసులో ఏర్పడిందంటే దాన్ని తూచా తప్పకుండా ఆచరించగలిగే శక్తివంతులు వాళ్ళు అనమాట. కాబట్టి మనం కూడా వాళ్ళపైన బాధ్యత ఒప్పజెప్పడం అనేది శ్రేయస్కరమైనది అనమాట. అందుకని చెప్పి ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అవమానం చేయకూడదు వాళ్ళకి. నువ్వు అనవసరంగా చెడిపేసావు అలా అనడం. కొంతమంది ఉంటారు బాధ్యత అంతా తీసుకొని తలలో వేసుకొని చేస్తుంటే బాగానే ఉంటుంది. ఏదైనా ఒక చిన్న పొరపాటు అయింది అనుకోండి, 1000 రూపాయలు పంపాల్సిన చోట 3000 పంపించేశారు ఎవరికో, ఇంకంతే ఆ రోజంతా ఇంట్లో శాపనార్థం అనమాట. అంటే ఎప్పుడు చేసేదే, ఆ రోజు తప్పు పోయింది అనుకోండి, లేదా ఒకరికి పంపదు ఇంకోరికి పంపింది, నేను జీవితాంతం అంటుంటారు. అది తప్పు అనమాట. అలా అవమానపరచకూడదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, మీకు వాళ్ళని కించవలసినట్లు అవుతుంది. ఏదైనా బాధ్యత తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు. మనము చేసుకోవాలని వాళ్ళు జాయిన్ అవ్వమంటారు. కాబట్టి ఈ విధంగా ఆ పురాణ రోజుల్లో చెప్పారు చూడండి మరి. కానీ ఆ రోజుల్లో అధికారము పెత్తనం ఇవ్వకూడదు అని నా ధిక్కుర్యాత్ కదాచని వ్యాఖ్యానం చేశారు. కానీ ఈ శ్లోకంలో అటువంటిది కనపడలేదు నాకు. కానీ వ్యాఖ్యానంలో అది కలిపారు. మరి వ్యాఖ్యాతులు మరి ఎందుకు కలిపారో తెలియదు. యోషితో నా వమన్యేత నచాసాం విశ్వదేత్ బుధ నచైవ ఈర్ష్యా భవేత్ తాసు నా ధిక్కుర్యాత్ కదాచన వరకే ఉన్నది. వారికి అధికారం పెత్తనం ఇవ్వకూడదని ఎక్కడా లేదు.
కానీ వ్యాఖ్యానాలు మాత్రం అలా చేశారు. మాంగళ్య పుష్పరత్నాజ్య పూజ్యానభివాద్య చ న నిష్క్రమే గృహాత్ ప్రాజ్ఞ సదాచార పరో నరః. ఇంకా కూడా సదాచారం ఆసక్తి గల మానవుడు మాంగళ్య పుష్ప రత్న ఆజ్య పూజ్య ఆనన అభివాద్య చ నా నిష్క్రమేత్. నిష్క్రమం అంటే ఏమిటి? వెళ్ళడం, బయటికి వెళ్ళడం. నా నిష్క్రమేత్ అంటే ఏమిటి? బయటికి వెళ్ళరాదు. ఎప్పుడు? ప్రాజ్ఞ సదాచార పరో నరః. ఎవరు ప్రాజ్ఞ అంటే సదాచారమునందు ప్రాజ్ఞ సదాచార పరుడు, సదాచార పరో నరః. సదాచారమునందు ఆసక్తి గల మానవుడు మంగళ ద్రవ్యాలకు, మాంగళ్య పుష్పాలకు, రత్నాలకు, ఆజ్య నేతికి, పూజ్యులకు నమస్కరింపకుండా పూజ్యాన అభివాద్య పూజ్యాన్ నా అభివాద్య అంటే అది సరిగా పడలేదు. పూజ్యాన్ నా అభివాద్య. అభివాదం అంటే ఏమిటి? నమస్కరించడం. నా అభివాద్య అంటే నమస్కరించకుండా, నా నిష్క్రమేత్ గృహాత్ ఇంటి నుండి పోకూడదు. అంటే ఏమిటి? తెల్లవారు లేవంగానే సదాచారం అన్ని కార్యక్రమం చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు మంగళ ద్రవ్యాలకు, పుష్పాలకు, రత్నాలకు, నేతికి, పూజలకు నమస్కరింపకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళరాదు. అంతేకాదు, వెళ్ళేటప్పుడు కూడా చతుష్పథాన్ నమఃకుర్యాత్ కాలే హోమపరో భవేత్ దీనాన్ అభ్యుద్ధరే సాధూన్ ఉపాసీత బహుశ్రుతాన్. అంటే ఇక్కడ ఉపాసీత అంటే సేవించరు అని అర్థం. ఉపాసీత అంటే దగ్గర కూర్చోవడం, ఉపాసీత అంటే సేవించడం. ఇంతకీ సాధువులు అనేక విషయాలను, శాస్త్రాలను, సదాచారాలను విన్నవారు వారిని సేవించాలి, ఇతరులకు చేరబోవద్దు, కాలే సమయానికి తగినట్లు అని అర్థం. కాబట్టి చతుష్పథాన్ నమస్కుర్యాత్. సదాచారపరుడైన నరుడు మంగళకరమైన వస్తువులు, మంగళాసనం చేసే పెద్దలు పుష్పములు, రత్నములు మొదలు వాటిని నమస్కరించకుండా ఇంటి నుంచి బయటికి పోకూడదు. చతుష్పదం అంటే ఏమిటి? చౌరాస్త్రం. చౌరాస్త్రము నమస్కరించాలి, తగిన సమయంలో హోమాన్ని చెయ్యాలి, దీనులను వారి కష్టాల నుండి పైకి తీసుకురావాలి. దీనాన్ అభ్యుద్ధరేత్. ఉద్ధరేత్ అంటే పైకి తీసుకురావడం. దీన అంటే దీనులను పైకి తీసుకురావాలి. సాధువును ఉపాసీత బహుశ్రుతాన్ అన్నాడు. శృతాన్ అంటే శృత అంటే వినడం అనేది. బహుశ్రుతాన్ అంటే ఏమిటి? బహు అంటే ఎక్కువ, అంటే బహుశాస్త్ర కోవిదులను అని అర్థం. శృత అంటే వాళ్ళు అన్ని వినుంటారు, అదే చదివి ఉంటారు. కాబట్టి అటువంటి వారిని అనేక విషయం లేని సాధువులను ఎల్లప్పుడూ కూడా ఉపాసించాలి. మాంగళ్య పుష్పరత్నాద్య పూజ్యానభివాద్య చ న నిష్క్రమే గృహాత్ ప్రాజ్ఞ సదాచార పరో నరః చతుష్పథాన్ నమస్కుర్యాత్ కాలే హోమపరో భవేత్ దీనాన్ అభ్యుత్తరే సాధూన్ ఉపాసీత బహుశ్రుతాన్ దేవర్షి పూజక సమ్యక్. అంతేకాదు, ఇంకా చెప్తున్నారు, దేవర్షి పూజక సమ్యక్ పితృపిండోదక ప్రద సత్కర్త చ అతిథీనాం యస్ లోకాన్ ఉత్తమాన్ వ్రజేత్. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వాడు. అంతేకాదు, హితం మితం ప్రియం కాలే వశ్య ఆత్మాయో అభివాషతే నయాతి లోకాన్ ఆహ్లాద హేతుభూతాన్ రూపా అక్షయాన్ ధీమాన్ హ్రీమాన్ క్షమాయుక్తో హి ఆస్తికో వినయాన్వితః విద్యాభిజన వృద్ధానాం యాతి లోకాన్ అనుత్తమాన్. అనుత్తమ అంటే ఉత్తమైనటువంటి లోకాలు చేరతారు. ఎవరు? దేవర్షి పూజక. దేవ ఋషి పూజక. పూజక అంటే పూజించేవాడు. ఎవరిని? దేవతలను, ఋషులను పూజించేటువంటి వాడు. శాస్త్ర విధానంగా పితృదేవులకు పిండోదక క్రియలు ఆచరించేవాడు. సమ్యక్ పిండోదక ప్రద. ప్రద అంటే ఇచ్చేవాడు అని అర్థం. ఏమి ఇచ్చేవాడు? పిండోదక ప్రద అంటే శాస్త్ర విధానంగా, అది కూడా సమ్యక్ అన్నారు. చూడండి, సమ్యక్ అని చెప్పాడు. ఎందుకని? ఏదో చేస్తానని చెప్పి, కాబట్టి బాగా చేయాలి అని చెప్పి. సమ్యక్ పితృపిండోదక ప్రద సత్కర్త చ అతిథులను సత్కర్త అంటే గౌరవించేవాడు. యహ ఎవడైతే ఉన్నాడో స లోకాన్ ఉత్తమాన్ వ్రజేత్. అతను చాలా ఉత్తమైనటువంటి వ్రజేత్ అంటే పోతాడు. ఎక్కడికి? ఉత్తమ లోకాలకు పోతాడు, పొందుతాడు. హితం మితం ప్రియం కాలే. అంతేకాదు, రూపాల హితంగా, మితంగా, ప్రియంగా, ఆత్మ సంయమనతో కాలే వశ్య ఆత్మా యో
అభిభాషతే, తౌరీతిగా మాట్లాడేవాడు. ఎట్లా? ఆత్మ సంయమనంతో మాట్లాడేవాడు. సయాతి లోకాన్, ఆహ్లాద హేతుభూత అన్నటువంటి వాడు ఆహ్లాదం పొందించే అక్షయ లోకాలు చేరుకుంటాడు. అక్షయాన్ రూప అంటే ఇక్కడ రాజా రూపాల, అక్షయాన్ అంటే అక్షయ లోకాలు చేరుకుంటాడు. ధీమాన్ ధీమాన్ అంటే బుద్ధిమంతుడు, శ్రీమాన్ అంటే లజ్జావంతుడు, క్షమాయుక్త అంటే క్షమాన్వితుడు, క్షమాయుక్తో హి ఆస్తికుడు, వినయాన్విత వినయయుక్తుడు అయిన వాడు, విద్యావంతులు ఉత్తమ వంశం, అభిజన వృద్ధానం ఉత్తమ వంశజులు జ్ఞానవంతులు చేరుకునేటువంటి యాతి వెళతాడు. లోకాన్ అనుత్తమాన్, అటువంటి చేరుకునేటువంటి ఉత్తమ లోకాలకు ఇతడు కూడా వెళతాడు. కాబట్టి దేవర్షి పూజక సమ్యక్ పితృపిండోదక ప్రద సత్కర్త చ అతిథీనాం యస్స లోకాన్ ఉత్తమాన్ వ్రజేత్ హితం మితం ప్రియం కాలే వశ్యాత్మాయో అభిభాషతే సయాతి లోకాన్ ఆహ్లాద హేతుభూతాన్ నృపా అక్షయాన్ ధీమాన్ శ్రీమాన్ క్షమాయుక్తో హి ఆస్తికో వినయాన్విత విద్యా అభిజన వృద్ధానాం యాతి లోకాలనుత్తమాన్. కాబట్టి ఎవడు విద్యా అభిజన వృద్ధుల ఏడ వినయము, వారి వలన పొందిన శిక్షణము దానితో కూడినవాడు అని అర్థం. ఎవడు దేవతలను ఋషులను చక్కగా పూజిస్తున్నాడో, పితరులకు పిండములను పెట్టుట, తర్పణములు ఇచ్చుట, అతిథులను బావుగా ఆదరించుతున్నాడో అతడు సాటి లేని మేటి లోకాలకు వెళుతున్నాడు. ఎవడు తగిన సమయంలో మేలు చేసేది, కొద్ది మాటలు కలిగినది, వినడానికి ఇంపుగా ఉండేది, హితము మితము ప్రియము అయినటువంటి వాక్కును, ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకొని పలుకుతున్నాడో అతడు ఆహ్లాదాన్ని కలిగించేవి, ఏనాటికి తరుగనివైనటువంటి లోకాలను చేరుకుంటున్నాడయ్యా రాజా. బుద్ధిమంతుడు అంటే నేను ఆర్తులకు పెద్దలకును నా శక్తి కొలది కాక కొద్దిగానే ఉపకారం కైంకర్యము చేసిరానే ఇంతకు ముంచి చేయవలసి ఉండేను కదా అని సిగ్గుపడుతుండేవాడు. చూడండి, సిగ్గుతో ఇక్కడ లజ్జావంతుడని చెప్పబడింది. ధీమాన్ హ్రీమాన్ అని. ఇక్కడ లజ్జావంతుడు అంటే ఏ విషయంలో సిగ్గుపడుతున్నాడు అతను అంటే, ఆర్తులకు పెద్దలకును నా శక్తి కొలది కాక కొద్దిగానే ఉపకారమును కైంకర్యం చేసినానే ఇంతకు మించి చేయవలసి ఉండేను కదా అని సిగ్గుపడుతుండేవాడు అనమాట. గర్వము లేనివాడు హిరీమంతుడు, క్షమ ఓర్పు కలవాడు, దైవము ధర్మము ఉన్నదని నమ్ముతున్నాడో ఆస్తికుడు, అణుకువను వినయమును కలవాడే ఉన్నాడో అతడు విద్యా అభిజనముల చేత అధికులైన వారు వెళ్ళిన అనుత్తములైన లోకాలను చేరుకుంటున్నాడు. అకాల గర్జితాదో, అకాలంలో ఉరుములు మున్నగునవి వచ్చినప్పుడు చ పర్వస్వ అశౌచకాదిషు, అదేవిధంగా పర్వదినాల్లోనూ అశౌచక అంటే అశౌచం మైల మున్నగునవి వచ్చినప్పుడు అనాధ్యాయం బుధ, గ్రహణ సమయంలో మున్నగు వేళ్లోనూ ప్రాగునైన వాడు వేద అధ్యయనం చెయ్యరాదు. అకాల గర్జితాదౌచ పర్వస్వశౌచకాదిషు అనాధ్యాయం బుధ. అనాధ్యాయం అంటే ఏమిటి? వేదాధ్యయనం చేయకుండా ఉండడం అనాధ్యయనం అంటే. అదేవిధంగా కుర్యాత్ పరాగాదికి తథా, గ్రహణ సమయంలో కూడా కుర్యాత్ ఉపరాగాదికి తథా, అదేవిధంగా గ్రహణ సమయం వచ్చినప్పుడు మన వేళలో కూడా ప్రాజ్ఞుడైనవాడు వేదాధ్యయనము చెయ్యరాదు. అంతేకాదు శమం నైతి యకృద్దాన్ సర్వబంధు రమత్సరి భీత ఆశ్వాసన కృత్ సాధు స్వర్గస్థస్య అల్పకం ఫలం. ఇంకా కూడా కోపించిన వారిని శాంతింపజేసేవాడు. శమం నయతి యహ, శమం అంటే ఏమిటి? శాంతింపజేసేవాడు. నయతి అంటే తీసుకున్నాడు అంటే శాంతింపజేసేవాడు. నయతి యహ క్రుద్ధాన్, కోపించిన వాడిని. కొంతమంది ఉంటారండి, కోపించిన వాడు ఎవరన్నా ఉంటే వాడిని ఇంకా రెచ్చగొడుతుంటారు వీళ్ళు. అదే వాడు అంతేనయ్యా బాబు, 4 తన్నాల్సింది, 4 పీకాల్సింది, నువ్వెందుకు వదిలిపెట్టావాడిని ఏదో 2 మాటలు చెప్పి. వాడు మహాదుష్టుడు, నాకు తెలిసి ఇంత ముందు అలాగే ఉండేవాడు అని 4 అని ఇంకా కోపించిన వారిని రెచ్చగొట్టేవాడు. అలా కాకుండా కోపించిన వారిని శాంతింపజేసేవాడు. శమం నయతి యహ క్రుద్ధాన్ సర్వబంధు అమత్సరి, అంతేకాదు అందరికీ బంధువు, సర్వబంధు అమత్సరి. మత్సరి అంటే మాత్సర్యం లేనటువంటి వాడు, అంటే పరుల ఉత్కర్షను చూసి అసూయపడని వాడు అనమాట. పరుల ఉత్కర్షను చూసి అసూయపడ. అమత్సరి సర్వబంధు అమత్సరి. ఇది చాలా కష్టమైన పని అండి. పరుల ఉత్కర్షణ అంటే పరుల గొప్పతనాన్ని చూసి అసూయపడని వాడు ఉండదు, చాలా తక్కువ. ఒకవేళ ఏదైనా పక్కవాడు ఏదైనా కష్టపడి సంపాదించి కట్టుకుంటే కూడా వాడు తెలుసులేండి, వాడు
ఏదో టేబుల్ కింద లాగేస్తుంటాడండి, బాగా తెలుసు. లేకుంటే వాడికి ఎక్కడ వస్తుందండి డబ్బులు? అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు పాపం, వాడేదో హౌసింగ్ లోన్ పెట్టో లేదు నానా కష్టాలు పడి కట్టుకొని ఉంటాడు. అయినా వీడికి మత్సరం అంటే అసూయ. అందుకని ఎవరు కనబడ్డా కూడా అదే చెప్తుంటారు, మా ఇంటి ఎదురుగా ఉన్నాడండి ఒకడు, ఏదో సంపాదిస్తున్నాడండి, ఏదో చేస్తున్నాడండి, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాడండి, చూస్తే అడ్డదిడ్డంగా ఏదో రోజు ఒక రోజు పట్టుకుంటాను, ఇలా చెప్తూ పోతుంటాడు అందరికీ. అలాగే ఉండకూడదు. ఇంక భయపడిన వాడిని ఓదార్చేవాడు. భీత ఆశ్వాసన కృత్. ఆశ్వాసన అంటే ఏమిటి? ఓదార్చేవాడు ఎవరిని? భయపడిన వారిని. భీత ఆశ్వాసన కృత్ సాధు. అదేవిధంగా సాధు స్వభావం గలవాడు సాధువు. స్వర్గస్థస్య అల్పకం ఫలం. వారికి స్వర్గం అనేది స్వల్పమైన ఫలం మాత్రమే. అంటే అర్థం ఏంటి? స్వర్గం అనేది స్వల్పమైన ఫలమే అంటే ఏమిటి? ఇంకా గొప్ప ఫలానికి వాళ్ళు అర్హులు అని అర్థం అనమాట. ఇక్కడ భయపడిన వాడిని ఓదార్చేవాడని చెప్పండి. కొంతమంది ఉంటారు భయపడేవాడు అసలే భయపడుతుంటాడు, ఎక్కడో కారు తీసుకొని పోయి ఎక్కడో యాక్సిడెంట్ చేశాను ఉదాహరణకి, నా స్వానుభవంతో చెప్తున్నాను అనమాట. ఏదో ప్రమాదం చేశాను. చాలామంది ఎందుకండి ఈ వయసులో, మీకు నా మిత్రులే చెప్పారు, ఎందుకురా నీకు 60 సంవత్సరాలు దాటింది, అది కూడా రిటైర్ అయిన తర్వాత కారు తోలే అనమాట. ఎప్పుడో 20 సంవత్సరాలు తోలుతున్న కారు 60 ఏళ్ళు జరిగింది అనుకోండి. జరిగింది అనుకోవడం కాదు, జరిగింది. ఒక్కొక్కరు ఒక్కలాగా మాట్లాడడం అనమాట. 60 సంవత్సరాలు దాటి ఇంకెందుకు అనవసరంగా, ఈ రోజుల్లో ఏముంది, ఓలాలు గీలాలు ఉన్నాయి, బుక్ చేసుకొని పోవచ్చు కదా, అనవసరంగా రిస్క్ ఎందుకు తీసుకున్నావు అంటే నాకు ఏదో డ్రైవింగ్ రానట్లుగా, అదేదో పొరపాటు జీవితంలో ఒకసారి జరిగింది పొరపాటు. ఇలా కొంచెం భయాన్ని కల్పించేస్తామండి. ఇంకా కూడా దానితో ఏమవుతుంది, మీకు మళ్ళా స్టీరింగ్ ముందు కూర్చోంటే భయం ఏర్పడుతుంది. ఇదే కాదు ఏ విషయంలో కూడా, అంటే మనల్ని ఉత్సాహపరిచి ముందుకు పోనివ్వరు. ఇంకా ఆ పని మళ్ళా చేసేందుకు మనకి తగినటువంటి ధైర్యాన్ని ఇవ్వరు. కానీ అలా కాకుండా భయపడిన వారిని ఓదార్చేవాడు. అవి పోతే పోయినా జరుగుతుంటుంది లేరా, ఎంత అనుభవస్తులైనా కూడా ఒక యాక్సిడెంట్ లేకుండా ఉండరు. ఏదో తమాషా చెప్తుంటారు, కలకట్టాలో ప్రతి బండికి కూడా సొట్టలు ఉంటాయండి. కారుకి సొట్ట లేదు అంటే వాడి బండి బయట తీయలేదని అర్థం అంట. అంటే ఒకటో రెండో జరుగుతూనే ఉంటాయి, కానీ వాళ్ళు పట్టించుకోరు. అది సర్వసాధారణ. ఎవరినో ఒకరు వచ్చి కొడితే కూడా, ఢీ కొడితే కూడా ఆ చేతులు కలుపుకొని వెళ్ళిపోతుంటారు అంతే. ఎందుకంటే ఎవడు కావాలని కొట్టడు కదండి. కావాలని కొట్టేవాడు ప్రాణం తీసేస్తాడు, కానీ బండిని ఎందుకు నాశనం చేస్తాడు? ఒకవేళ ఏదైనా ఉంటే శుభ్రంగా మేము ప్రాణాన్ని హరించేస్తాడు. కాబట్టి భయపడిన వాడిని ఓదార్చేవాడు సాధు స్వభావం గలవాడు. ఇటువంటి వారి స్వర్గం అనేది స్వల్పమైన ఫలం మాత్రమే. అంటే ఏమిటి? ఇంకా గొప్ప ఫలానికి వాళ్ళు అర్హులు అని అర్థం అనమాట. వర్ష ఆతపాదికే ఛత్రి దండి రాత్రి అటవీషుచ శరీర త్రాణకామో వై సోపానస్క సదా వ్రజేత్. ఇంకా కూడా శరీరాన్ని రక్షించుకోవడం కోసము వర్ష ఆతప ఆదికే అంటే ఛత్రి అంటే ఏమిటి? గొడుగు. వర్ష ఆతప ఆదికే అంటే ఏమిటి? వర్షం ఎండ మున్నగు సమయాల్లో. వర్ష ఆతపం అంటే ఎండ అనమాట. వర్ష ఆతప ఆదికే ఛత్రి అంటే గొడుగు వేసుకోవాలి. దండి రాత్రి అటవీషుచ. అటవీ అంటే అడవులేదు. రాత్రి అటవీషు అంటే రాత్రి పోయేటప్పుడు అడవుల్లో ఏం పెట్టుకోవాలి? రాత్రి దండి అంటే దండం, కర్ర పట్టుకొని నడవాలి. ఎల్లప్పుడూ చెప్పులు వేసుకొని నడవాలి. శరీర త్రాణకామో వై సోపానస్క సదా వ్రజే. సోపానస్క అంటే కాళ్ళకి చెప్పులు అనమాట. సోపానస్క సదా వ్రజే, ఎల్లప్పుడూ వేసుకొని పోవాలి. ఇంకా పాదత్రాణం అంటారండి. పాదత్రాణం కూడా అంటారు చెప్పుల్ని, ఎందుకంటే పాదాలని కాపాడుతుంది పాదత్రాణం. నేను ఎక్కడ చూడలేదు, ఒక ఒరిస్సాలో షాప్ చూశాను అనమాట. మామూలుగా మనకి చెప్పుల అంగడని లేదంటే వాటా షూ మార్ట్ అని అలా ఉంటాయి, కానీ అక్కడ మాత్రము పాదత్రాణం అని రాస్తున్నాడు వాడు. పాదత్రాణ షాప్ అని రాశాడు. అంత గొప్పగా రాశాడు సంస్కృత పదాన్ని. చాలా ముచ్చటేసి నాకు అది చూడంగానే. అప్పుడు అర్థం, పాదత్రాణం అంటే చెప్పులు అనేది అప్పుడు చూశాడు డిక్షనరీలో. అంతవరకు నాకు తెలియదు. త్రాణం అంటే కాపాడటం అనమాట. పాదత్రాణం అంటే పాదాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈ విధంగా శరీరాన్ని రక్షించుకోవడానికి వర్షము ఎండ ఉన్న సమయాల్లో గొడుగు వేసుకోవాలి. నా ఊర్ధ్వం నా తిర్యక్ దూరం వా నిరీక్షణ్ పర్యటే బుధ. చూడండి ఎంత సూక్ష్మమైన విషయాలండి ఇవన్నీ కూడా, కానీ చాలా వివరంగా చెప్పబడింది. ఇంకా చూడండి, ఇది చాలా గొప్ప విషయం. నా ఊర్ధ్వం నా తిర్యక్ దూరం వా నిరీక్షణ్ పర్యటే బుధ. ఇప్పుడు కూడా నడిచేటప్పుడు ఎలా నడవాలని చెప్తున్నారు. నా ఊర్ధ్వం పైకి కానీ,
ఇటు అటు పక్కలకు కానీ తిరియక్ దూరం వా నిరీక్ష, అంతేగా దూరంగా చూస్తూ బుద్ధిమంతులు నడవరాదు. చాలా మందికి నడక రాదండి, నడవడం రాదు చాలా మందికి, అందుకే మాటి మాటికి పడుతుంటారు, దెబ్బలు తగులుతుంటే. నడవడం విధానం ఇక్కడ చెప్తున్నారు. నా ఊర్ధ్వం నా తిరియ దూరం వా నిరీక్షణ్ పర్యటేది బుధ, అంటే ఏమిటి, పైకి కానీ ఇటు అటు పక్కలకు కానీ దూరం కానీ చూస్తూ బుద్ధివంతుడు. దూరంగా అంటే ఏంటంటే మనకి దగ్గర ఉండేది కాకుండా ఎక్కడో దూరంగా ఏదో జరుగుతూ ఉంటుంది, మన దృష్టి అంతా దానిపైన ఉంటుంది. దగ్గర బస్సు కానీ ఏదైనా వస్తే దాన్ని పట్టించుకోం మనం, ఎక్కడో జరిగేది, కాబట్టి ఆ విధంగా చూడకూడదు. అంతేకాదు యుగమాత్రం మహీపృష్టం నరో గచ్చేది విలోకన్, 4 బారల దూరం. యుగమాత్రం మహీపృష్టం అంటే మనిషి నడిచేటప్పుడు కింద ఎంత దూరం దృష్టి ఉంచి నడవాలి అంటే 4 బారల దూరం నేలపై భాగాన్ని చూసుకుంటూ నడుడు నడకసాగాలి. అంటే 4 చేతుల దూరం అంటే ఏమిటి, అంతవరకే నీ దృష్టి ఉండాలి. అంతేగాని దానికంటే దూరంలో ఉందా అనుకోండి, నీకు దగ్గరలో ఉండదాని వల్ల ప్రమాదం కలుగుతుంది. నా ఊర్ధ్వం నా తిరియ దూరం వా నిరీక్షణ్ పర్యటేద్భుత యుగమాత్రం మహీపృష్టం. మహీపృష్టం అంటే మహి అంటే భూమి అండి. మహీపృష్టం అంటే ఏమిటి, భూమిని చూడడం అనమాట. 4 బారల దూరం నేలపై భాగాన్ని, నేల పై భాగాన్ని చూసుకుంటూ నరుడు నడక సాగించాలి. కాబట్టి ఈ విధంగా యుగమాత్రం అంటే 4 బారలు, మూరలండి, 4 మూరలు, అంత దూరం మాత్రం చూడాలి. కాబట్టి వర్షకాలం కాకుండా మేఘాలు ఉరిమినప్పుడు, పర్వముల యందు పురుషుడు మరణ అశోచం వచ్చినప్పుడు, గ్రహణములు ఏర్పడిన దినములందును బుద్ధిమంతుడు వేదాధ్యయనం మానుకోవాలి. ఇక ఎవడు కోపావేశంతో ఉన్న వారిని చల్లబరుతున్నాడో, అందరికీ చుట్టము వలె కష్టాల కాలంలో ఆదుకుంటున్నాడో, ఎవరి యందు మత్రం లేనివాడో, భయపడిన వాళ్ళను ఓదార్చి బెదురు తీరుస్తున్నాడో, సాధువుగా మెరుగుతున్నాడో, అతనికి స్వర్గబలము చాలా చిన్న బహుమానం అవుతున్నది. వానలు కురుస్తున్నప్పుడు, తీవ్రంగా ఎండలు మండుతున్నప్పుడు గొడుగును కలవాడై ప్రయాణం చేయాలి. రాత్రి కాలంలో అడవిలో పోతున్నప్పుడు దుడ్డు కర్రను సాయంగా తీసుకొని పోవాలి. ఇందువల్ల తన శరీరాన్ని కాపాడుకోవచ్చును. చెప్పులు వేసుకున్నట్లయితే పాదాలను రక్షించుకోవడానికి వీలవుతుంది. దారిలో పోతున్నప్పుడు ఆకాశంలోకి లేక తనకు అడ్డంగా దూరాన్ని కానీ చూచుకుంటూ కాకుండా నేల మీద 4 మూరల వరకు క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ నరుడు ముందుకు ఆగిపోవాలి. ఎక్కడో చూస్తుంటే నీ దగ్గరలో ఎడం వైపు నుంచి పొదల్లో నుంచి పాము వచ్చింది అనుకోండి, మీకు కనబడదు, అది మీరు ఎక్కడో చూస్తున్నారు. అది పాపం పోయే దారిలో మీరు పోతున్నారు, అది ఎడం నుంచి వచ్చింది, సరిగ్గా మీ పాదంది దానిపైన వేస్తారు, కసక్కన కాటేస్తుంది, అది పాటగా కుడివైపు వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూస్తారు అనుకోండి, దగ్గరలో మీరు అడుగు వేయకుండా నిలిచిపోతారు, దాని దారిలో అది పోతుంది, మీ దారిలో మీరు పోతారు. దోషహేతున్ అశేషాంతు, అంతేకాదు దోషహేతున్ అశేషాంతు వశ్య ఆత్మా యో నిరస్యతి తస్య ధర్మార్థ కామానాం హానిర్ నా అల్పాపి జాయతే, నా అల్ప అపి జాయతే. నా అల్ప అంటే కొద్దిగా కూడా ఉండదు, జాయతే అంటే ఏమిటి, ఇంద్రియ నిగ్రహంతో దోషహేతున్ అశేషాంస్తు, ఇంద్రియ నిగ్రహంతో వశ్య ఆత్మా యో నిరస్యతి. నిరస్యతి అంటే తొలగించడం అండి. ఎలా తొలగిస్తున్నారు నిరస్యతి అంటే, దోషహేతున్ అశేషాంతు, ఇంద్రియ నిగ్రహంతో, వశ్య ఆత్మ అంటే ఇంద్రియ నిగ్రహంతో దోషహేతువులు, ఇబ్బందులు కలగడానికి కారణమైనటువంటివి ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా తొలగించుకొని పోయేవాడికి అతడు కావించే ధర్మార్థ కామాలకు హాని స్వల్పంగా కూడా కలగదు. దోషహేతు నా అశేషాంతు వశ్యాత్మాయో నిరస్యతి తస్య ధర్మార్థ కామానం హానిర్న అల్పాపి జాయితే, కొద్దిగా జరగదు. కాబట్టి సదాచారరత ప్రాజ్ఞో విద్యా వినయ శిక్షిత పాపే అప్యపాప పరుషేహి అభిదత్తే ప్రియాణి మైత్రీ ద్రవాంతఃకరణ తస్య ముక్తి కరేతితా. కాబట్టి అటువంటి వాడి ప్రాజ్ఞుడైన వాడు మంచి ఆచారం ఎందు ఆసక్తి కలిగిన వాడు. సదాచార రత, రత అంటే ఇప్పుడు ఆసక్తి కలిగిన వాడని అర్థం. కాబట్టి అటువంటి సదాచార రత అంటే ఏమిటి, ఎప్పుడు కూడా మంచి ఆచారం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రాజ్ఞో విద్యా వినయ శిక్షిత, విద్యలన్నీ సంపూర్ణంగా నేర్వాలి. పాపేప్య పపాప, వినయవంతులై మెలగాలి. పాపుల పట్ల పాపాన్ని ఆచరించరాదు. పాపేపి అపాప పరుషేహి అభిదత్తే ప్రియాణియ, ఎదుటివారు పరుషంగా మాట్లాడినా పరుషేహి అభిదత్తే ప్రియాణియ అంటే వాడు పరుషంగా మాట్లాడవచ్చు, అందువల్ల నువ్వు మాట్లాడకూడదు. తాను మాత్రం ప్రియవాక్యాలు పలకాలి. మైత్రి ద్రవాంతఃకరణ, అంతేకాదు అంతఃకరణము, మైత్రి ద్రవ అంతఃకరణ. అంతఃకరణం అంటే లోపల
ద్రవ అంటే ఏమిటి? ద్రవించాలి ఏమిటి? స్నేహభావంతో ద్రవించాలి. అటువంటి వానికి ద్రవ అంతఃకరణ తస్య ముక్తి కరే స్థిత. కరే అంటే అరచేతిలో. మనం అంటుంటాం అరచేతిలో వైకుంఠం అని. అలాగే అరచేతిలోనే ఉంటుంది వారికి అన్నీ కూడా. ఏమిటి? ముక్తి అరచేతిలో ఉంటుంది. సదాచారత ప్రాజ్ఞో విద్యా వినశిష్యత పాపేపి అపాప పురుషై అభిదత్తే ప్రియాణి మైత్రి ద్రవాంతఃకరణ తస్య ముక్తి కరేతిత. ఇంకా ఏ కామక్రోధ లోభానాం వీతరాగా నగోచరే సదాచారచితా తేషాం అనుభావై దుటామహి. అంతేకాదు, ఎవరైతే కామక్రోధ లోభాలకు గురి కాకుండా రాగం నశింపజేసుకొని వీత రాగ, వీత అంటే పోయినటువంటి, ఏం పోయింది? రాగం నశింపజేసుకొని సదాచార పరాయణుడై సదాచార స్థితా తేషాం అనుభావై దుటామహి ఉంటారు. అట్టి మహాత్ముల ప్రభావాల వల్లనే భూమి నిలిచి ఉంది అన్నమాట. ఎవరైతే కామక్రోధ లోభాలకు గురి కాకుండా రాగం నశింపజేసుకొని సదాచార పరాయణులై ఉంటారో అట్టి మహాత్ముల ప్రభావం వల్లనే ఈ భూమి నిలిచి ఉంది. కాబట్టి ప్రాజ్ఞుడు తస్మా సత్యం వదేత్ ప్రాజ్ఞో యత్ పరప్రీతి కారణం. సంతోషం కలిగేలా సత్యం పలకాలి. సత్యం ఇతరులకు దుఃఖం కలిగించేదైనప్పుడు మౌనముద్ర వహించాలి. సత్యం యత్ పరదుఃఖాయ. సత్యం పరదుఃఖాయ అంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. సత్యమే, తప్పని కాదు. కానీ పరదుఃఖ, ఇతరులకు దుఃఖం కలిగించేటప్పుడు మౌనముద్ర వహించాలి. తత్ర మౌన పరవో భవేత్. ప్రియం యుక్తం హితం నయేతదితి మత్వా న తద్వదేత్. తత్ వదేత్ అంటే చెప్పడం, నా తద్వదే చెప్పకూడదు. ఏమిటి? తాను చెప్పేది ప్రియమైనా కూడా ఇది హితం కాదనుకుంటే అది పలకనే పలకరాదు. శ్రేయస్తత్ర హితం వాక్యం యద్యప్యత్యంతం అప్రియం. అటువంటి సమయంలో అది అత్యంతము అప్రియము అయినా హితం పలకడమే శ్రేయస్కరం. ప్రాణినాం ఉపకారాయ యథైవ ఇహ పరత్రచ కర్మణా మనసా వాచ తదేవ మతిమాన్ భజేత్. కాబట్టి మతిమంతుడైన వాడు ఇహలోకంలోను పరలోకంలోను ప్రాణులకు ఎక్కువ మేలు చేసేదానినే కర్మణ మనస వాచ తదేవ మతిమాన్ భజేత్. మతిమాన్ అంటే బుద్ధిమంతుడు. మతిమంతుడైన వాడు ఇహలోకంలోను పరలోకంలోను ప్రాణులకు ఎక్కువ మేలు చేసేదానినే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. ఇది శ్రీ విష్ణు పురాణే తృతీయాంశే గృహస్థ సదాచార వర్ణనం నామ ద్వాదశోధ్యాయ సమాప్తః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణः అధనా సదనా సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదశ్చవదభ్రష్టం మాత్రాహీనం తదద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కొంచెం చివరిలో ఒక 5-6 శ్లోకాలు కొంచెం వేగంగా పోయా అనిపిస్తుంది. ఇలాగూ మనం మరుసటి రోజు కూడా కొంచెం ముందు నుంచే చెప్పుకొని ప్రారంభిస్తున్నాం కాబట్టి అది కూడా రేపు కొంచెం మళ్ళా చెప్పుకుందాము. ఎందుకంటే ఎలాగూ మళ్ళీ చదువుతాం కదండి, దాంట్లో దోషాలు వచ్చినప్పుడు మళ్ళీ వివరణ ఇస్తారు. మళ్ళీ ఎలాగూ మళ్ళీ కొంచెం అర్థమవుతుంది. కాబట్టి మొత్తానికి మనం 12వ అధ్యాయం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు మనం 13వ అధ్యాయం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. దాసోహం నమస్కారం.